హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య మధుని మరింత దగ్గరికి లాక్కుని, నువ్వు నన్ను వదిలి ఎక్కడికే వెళ్ళేది అని మధుని గట్టిగా పట్టుకుంటాడు. ఆదిత్య మధు వైపు చూస్తూ మధు మొహం మీద పడుతున్న వెంట్రుకలను పక్కకి తీస్తూ, రేపు మనిద్దరికి ఎంత ముఖ్యమైన రోజు మర్చిపోయావా నా తింగర్ పెళ్ళామా అని అంటూ, రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అంటాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య నవ్వుతూ, నేను కూడా ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తాను. తమరు మాత్రం రేపు ఎక్కువ పని పెట్టుకోకుండా రేపంతా మంచిగా రెస్ట్ తీసుకో అని అంటాడు ఆదిత్య. మధు అలానే ఆదిత్య వైపు చూస్తోంది. ఏంటి, ఏమీ తెలియని దానిలా అంత అమాయకంగా నా వైపు చూస్తున్నావు? రేపు మనిద్దరికి ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదా అని అడుగుతాడు ఆదిత్య. ఆదిత్య మధుని మరింత దగ్గరికి లాక్కొని ఒక చేతిని మధు నడుము చుట్టూ వేసి తన నడుముని గట్టిగా పట్టుకొని మరో చేతితో నెమ్మదిగా మధు బుగ్గను తడుముతూ, అవును మధు, నిన్ను ఒకటి అడగడం మర్చిపోయాను. మన ఫస్ట్ నైట్ని ఇక్కడ మన ఇంట్లోనే, మన బెడ్రూమ్లోనే జరుపుకుందామా, లేదంటే ఒక పెద్ద హోటల్లో హనీమూన్ సూట్ రూమ్ని బుక్ చేయమంటావా అని చాలా రొమాంటిక్గా అడుగుతాడు ఆదిత్య. మధుకి అప్పుడు గుర్తొస్తుంది రేపు రాత్రికి వాళ్ళ ఫస్ట్ నైట్ అని. మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య మధు వైపు చూస్తూ, ప్రతి విషయానికి అలా నీ కళ్ళను పెద్దవి చేసి చూడడం అవసరమా మధు? నువ్వు అలా చూసినప్పుడల్లా నిన్ను ఏదో నేను బలవంతం చేస్తున్న వాడిలా నాకు ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు నేను ఏమన్నానని ఆ కళ్ళను అంత పెద్దవి చేసి నన్ను మింగేసేదానిలా చూస్తున్నావు అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూస్తూ, రేపు రాత్రికి ఏ సాకులు చెప్పవు కదా? అలా సాకులు చెప్పావనుకో, నన్ను ఆశ పెట్టినందుకు, మోసం చేసినందుకు నా ఉసురు నీకు తగులుతుంది చెప్తున్నాను అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధు గలగలా నవ్వేస్తుంది. ఆదిత్య నవ్వుతూ ఉన్న మధు వైపు చూసి, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ సంతోషంగా కనిపించాలి నాకు అని అంటాడు ఆదిత్య. ఈరోజు సాయంత్రం నేను ఇంటికి త్వరగా వచ్చేస్తాను మధు. ఇద్దరం కలిసి మన ఫస్ట్ నైట్కి ఏమేమి కావాలో షాపింగ్ చేద్దాం అని చాలా హుషారుగా అంటాడు ఆదిత్య. మధు తన నోటి మీద రెండు చేతులు వేసుకుని అలా ఆదిత్య వైపు చూస్తోంది. మళ్ళీ ఏమైందే అలా చూస్తున్నావు అని అంటాడు ఆదిత్య. బావా, మన ఫస్ట్ నైట్ అనేసరికి నీకు నీ బుర్రలో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఎవరైనా ఫస్ట్ నైట్ని హోటల్లో చేసుకుంటారా అని అమాయకంగా అడుగుతుంది మధు. ఎందుకు చేసుకోరు మధు? పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, గొప్పవాళ్ళు ఇలా వాళ్ళు 5 స్టార్ హోటల్స్లో హనీమూన్ సూట్ రూమ్ని బుక్ చేసుకొని మరీ వాళ్ళ ఫస్ట్ నైట్ని జరుపుకుంటున్నారు తెలుసా అని అంటాడు ఆదిత్య. అదంతా నాకు తెలియదు బావా. ఎక్కడైనా సరే నువ్వు నా పక్కనుంటే చాలు. ఆ ప్లేస్ మన బెడ్రూమ్ అయినా, నాకు 5 స్టార్ హోటల్లో ఖరీదైన హనీమూన్ సూట్ రూమ్లా అనిపిస్తుంది. నాకు ప్లేస్ ఇంపార్టెంట్ కాదు బావా, నాకు నువ్వు ఇంపార్టెంట్. నీవు నా మీద చూపించే ప్రేమ నాకు ఇంపార్టెంట్. మనిద్దరి మధ్య కలిగే ప్రేమ ఆ ఒక్కరోజుతో కాకుండా ప్రతిరోజు మన మధ్య ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ ఒక బంధంగా మారి ఆ బంధం శాశ్వతంగా మన మధ్య ఉండిపోవాలి. ఆ బంధం, అందులోని నీ ప్రేమ నాకు ఇంపార్టెంట్ బావా అని మధు
ఆదిత్య వైపు చూస్తూ ఎంతో ప్రేమగా చెప్పింది. ఆదిత్య మధు వైపు చూస్తూ మధు మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని, తింగర్దానా, మన ఫస్ట్ నైట్కి నేను నీ పక్కన కాక ఇంకెక్కడుంటానే? నేను నీ వెచ్చటి కౌగిలిలో, నువ్వు నా కౌగిలిలో నలిగిపోతూ, మన మధ్య గాలి కూడా దూరనంతగా ఒకరిని ఒకరం గట్టిగా హత్తుకుని నాలో నువ్వు ఏకమవ్వాలి అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధు సిగ్గుపడుతూ తలదించుకొని ఆదిత్య గుండెల్లో తన మొహాన్ని దాచేసుకుంటుంది. ఆదిత్య మధుని తన గుండెల్లో దాచుకుంటూ, ఇకపోతే మన ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగినా పర్వాలేదు అని అంటున్నావు, నేను నీ పక్కనుంటే చాలు అని అంటున్నావు, అంతే కదా మధు అని అంటాడు ఆదిత్య. మధు అవునని తన తలని ఊపుతుంది. ఆదిత్య మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమగా, నువ్వు నా బంగారానివే అని మధు నుదుటిపై ముద్దు పెడుతూ, ఇప్పుడే ఈ క్షణమే నీకు నేను మాట ఇస్తున్నాను మధు, నేను నా ప్రేమ నీకు మాత్రమే సొంతం మధు, మనిద్దరి మధ్య ఈ ప్రేమ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తరగదు అని చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్యకి దూరం జరిగి ఆదిత్య వైపు చూస్తూ, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలు నిజమేనా బావా? నువ్వు నీ మాటను జీవితంలో ఎప్పుడూ తప్పకూడదు బావా అని ఆదిత్య వైపు చూస్తూ అడుగుతుంది మధు. ఆదిత్య మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నేను మాటిచ్చానంటే నా మాటను నా ప్రాణం పోయినా తప్పను మధు అని అంటూ, ఐ లవ్ యూ మధు అని చెబుతూ తన పెదవులతో మధు పెదవులను అందుకొని తన ప్రేమను తెలుపుతూ మధుకి ముద్దు పెడతాడు ఆదిత్య. 2 నిమిషాల తర్వాత ఆదిత్య మధు పెదవులను వదులుతూ మధు వైపు చూశాడు. మధు సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఆదిత్య మధు వైపు చూస్తూ, రేపు నైట్కి మాత్రం నీ సిగ్గుని కాస్త పక్కన పెట్టాల్సిందే మధు అని అంటూ మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు ఇలా చిన్న ముద్దుకే సిగ్గుపడుతూ ముడుచుకుపోతుంటే నేను నీ అందాలను ఎలా చూస్తాను? నిన్ను నాలో ఎలా కలుపుకుంటాను? చెప్పవే మధు. అందుకే రేపు రాత్రికి మాత్రం మన ఇద్దరి మధ్య ఈ సిగ్గు అనే పదం మాటే ఉండకూడదు. ఆ సమయంలో నేను చెప్పేది నువ్వు వినాలి. ఏంటి, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా అని అడుగుతాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు ఏదో తనకు అర్థమైన దానిలాగా తన తలను గుండ్రంగా ఊపుతుంది మధు. ఆదిత్య మధుతో, రేపు హాఫ్ డే సెలవు పెడుతున్నాను కాబట్టి ఈరోజు ఆదివారమైనా నేను ఆఫీస్కి వెళ్ళాలి బంగారం, అర్థమైందా మై డియర్ తింగర్ బుచ్చి అని అల్లరిగా అంటాడు ఆదిత్య. అయినా ఏంటో మధు, ఈరోజు అసలు టైం ముందుకు కదలట్లేదు. ప్రతి నిమిషాన్ని లెక్క పెట్టుకుంటున్నాను మధు. ఎప్పుడెప్పుడు రేపు రాత్రి 8 అవుతుందా అని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? మొదటిసారి టైం తొందరగా గడిస్తే బాగుంటుంది అని ఎంతగా అనుకుంటున్నానో నీకు తెలియదు మధు. రేపు రాత్రికి మాత్రం నిన్ను అసలు వదిలే ప్రశ్నే లేదు. అందుకే ఈరోజు రేపు డే మొత్తం బాగా రెస్ట్ తీసుకో. రేపు రాత్రికి మాత్రం నేను అలసిపోయాను, నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని అంటే మాత్రం ఊరుకునేది లేదు, చెప్తున్నాను అని అంటాడు ఆదిత్య. మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు చూస్తోంది. ఏంటే ఆ చూపు? రేపు రాత్రికి మధు నువ్వు ఆగమన్నా నేను ఆగలేను. రేపు రాత్రి మొదలు మనకి ప్రతిరోజు ప్రతి రాత్రి శివరాత్రి అని అల్లరిగా అంటూ మధు బుగ్గపై ముద్దు పెడుతూ చెప్పాడు ఆదిత్య. మధు అలానే ఆదిత్య వైపు చూస్తోంది. ఆదిత్య నవ్వుతూ, నువ్వు అలా చూస్తూ ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, బాయ్ అని చెప్పి ఆదిత్య
ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధుకి ఆదిత్యను చూస్తుంటే, ఆదిత్య మాటలు వింటుంటే మధు మనసులో చిన్న తుఫానే మొదలయ్యింది. నిజంగానే బావ ఆత్రం చూస్తుంటే రేపు రాత్రికి నాకసలు నిద్ర ఉండదేమో. నిద్రపోవడం పక్కన పెట్టు, బావ ఆత్రాన్ని చూస్తుంటే నేను బావని తట్టుకోగలనా అనే డౌట్ నాకే వస్తోంది అని ఆదిత్య మాటలకు మధు మనసులో కంగారు మొదలయ్యింది. బావేమో 6 అడుగుల ఎత్తు, మినిమం 70 కేజీల బరువు ఉంటాడు. మరి నేనేమో బావ భుజాలకు వస్తాను. నా వెయిట్ 48 కేజీలే ఉంటాను. బావని నేను తట్టుకోగలనా అని కంగారు పడిపోతూ గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చి చైర్లో పద్మాసనం వేసుకుని డైరీ మిల్క్ చాక్లెట్ తింటూ తన టెన్షన్ని తగ్గించుకుంటూ, అయినా బావ గురించి పూర్తిగా నాకు తెలిసి కూడా నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నాను? అయినా మా కలయిక ఎప్పటికైనా జరగాల్సిందే. బావ నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నన్ను హ్యాండిల్ చేయగలుగుతాడు. ఆ నమ్మకం బావ మీద నాకు ఉంది. అయినా ఎందుకో ఫస్ట్ నైట్ అంటేనే టెన్షన్గా ఉంది అని అనుకుంటూ ఆదిత్యని తలుచుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ రేపు రాత్రి జరగబోయే తన ఫస్ట్ నైట్ గురించి ఆలోచనలో పడింది మధు. 10 నిమిషాలకు మధుకి రమా నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన మధు హలో అనగానే, ఏంటే మధు, 2 రోజుల నుంచి కాలేజీకి రావటం లేదు, ఒంట్లో బాగానే ఉంది కదా అని అడుగుతుంది రమ. నేను బాగానే ఉన్నాను రమా, ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉండి కాలేజీకి రాలేదు అని అంటుంది మధు. రేపైనా తమరు కాలేజీకి వస్తారా అని అడుగుతుంది రమ. లేదే రమ, రేపు కూడా నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే కాలేజీకి రావడం కుదరడం లేదు. ఎల్లుండి ఖచ్చితంగా కాలేజీకి వస్తాను అని అంటుంది మధు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ఋషివర్ధన్ సార్ ఉన్నారే, ఆ సార్కి యాక్సిడెంట్ అయ్యిందట. యాక్సిడెంట్ జరిగి కూడా 2 రోజులు దాటుతోంది. ఇప్పటిదాకా స్పృహలోకే రాలేదట. నాకు రమేష్ చెప్పాడు. సార్ని తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది మధు అని అంటుంది రమ. అయ్యో పాపం, ఎలా జరిగింది యాక్సిడెంట్ అని అడుగుతుంది మధు. ఆ డీటెయిల్స్ అన్నీ రమేష్కి తెలియదు మధు. అది కూడా కాలేజీలో గురు ఫ్రెండ్ ఈ విషయం రమేష్కి చెప్పాడట. నిన్ననే రమేష్ హాస్పిటల్కి వెళ్ళి ఋషివర్ధన్ సార్ని చూసి వచ్చాడు. పాపం ఇంకా స్పృహలోకి రాలేదట మధు. ఎందుకో నాకు చాలా బాధగా ఉంది మధు అని అంటుంది రమ. నువ్వు గనక రేపు కాలేజీకి వస్తే మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి సార్ని ఒకసారి చూసి వద్దామే ప్లీజ్ అని అడుగుతుంది రమ. సారీ రమా, నిజంగానే ఇంట్లో చాలా ముఖ్యమైన పని ఉంది, అందుకే రేపు నేను కాలేజీకి రావట్లేదు. ఖచ్చితంగా ఎల్లుండి కాలేజీకి వస్తాను. కాలేజీలో క్లాసులు చూసుకొని మనం హాస్పిటల్కి వెళ్ళి ఋషివర్ధన్ సార్ని ఒకసారి చూసి వద్దాం అని అంటుంది మధు. సరే అయితే నేను ఇక ఉంటాను అని రమ ఫోన్ కట్ చేస్తుంది. ఆదిత్య ఆఫీస్కి చేరుకుంటాడు. ఎంట్రన్స్ నుండే ఆదిత్యపై పూల వర్షం కురిపిస్తూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ అలానే కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్తున్నారు. ఆదిత్య మౌనంగా ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా తన ఫ్లోర్కి చేరుకోగానే విజయ్, విక్రమ్, సాగర్, నీలకంఠం, భానుశ్రీ, రాజేష్ మిగిలిన స్టాఫ్ అందరూ కలిసి ఆదిత్యకి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. ఆదిత్య అవేవి పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వేగంగా వెళ్ళిపోతాడు. విజయ్, విక్రమ్ కూడా ఆదిత్యతో పాటు తన క్యాబిన్లోకి వెళ్తారు. విక్రమ్ ఆదిత్య వైపు చూస్తూ, ఈరోజు సండే అయినా నీకోసం అందరం ఆఫీస్కి ఎందుకు వచ్చాము? తమరికి ది బెస్ట్ బిజినెస్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చినందుకు కదా. నిన్ను విష్ చేయడానికి మేమంతా ఆఫీసుకి వచ్చాము.
అని విక్రమ్ ఆదిత్య వైపు చూస్తూ అంటాడు. ఆదిత్య మౌనంగా తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన వర్క్ని తాను చేసుకుంటూ ఉన్నాడు. వీడికి ఎవడ్రా ఆ అవార్డు ఇచ్చింది? ఆ అవార్డుకి బదులు పని రాక్షసుడు అనే అవార్డు ఇవ్వాలి వీడికి అని అంటాడు విక్రమ్. విజయ్ ఆదిత్య వైపు చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆదిత్య విక్రమ్ వైపు సీరియస్గా చూసి నీకు వర్క్ లేదా అని అడుగుతాడు. విక్రమ్ తన తలని పట్టుకుని ఆదిత్య దగ్గరగా వెళ్ళి చైర్ వేసుకుని ఆదిత్యకి ఎదురుగా కూర్చొని ఈరోజు ఆదివారం స్వామి, ఈరోజు కూడా వర్క్ ఎవరైనా చేస్తారట్రా? నీకు పెద్ద అవార్డు వచ్చిందని ఈరోజు హ్యాపీగా అందరం ఎంజాయ్ చేయవచ్చునని అనుకుని నేను ఇక్కడికి వస్తే నువ్వు ఇలా ఎవరిని పట్టించుకోకుండా లోపలికి వచ్చి నీ పని నువ్వు చేసుకుంటున్నావా? ఇది చాలా అన్యాయం రాయేవి అని అంటాడు విక్రమ్. ఆదిత్య విక్రమ్ వైపు చూసి చాలా వర్క్ ఉంది విక్రమ్, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు అని దండం పెడుతూ చెప్పాడు ఆదిత్య. నేను బయటకు వెళ్ళనురా అని అంటూ విక్రమ్ అక్కడే చైర్లో కూర్చొని ఉంటాడు. ఆదిత్య తన తలను పట్టుకుని తన నొసలను చిట్లిస్తూ ఇక వీడితో ఇలా కాదు అని అనుకుంటూ 15 రోజుల్లో మన ప్రాజెక్ట్ వర్క్ని లండన్ వాళ్లకు సబ్మిట్ చేయాలి, అందులో నీ పని మొత్తం కంప్లీట్ చేశావా అని విక్రమ్ని అడుగుతాడు ఆదిత్య. విక్రమ్ ఆదిత్య వైపు చూస్తూ ఏడుపు మొహం పెట్టుకుని వీడు ఎప్పుడూ ఇంతే, వీడు ఎంజాయ్ చేయడు, మనల్ని ఎంజాయ్ చేయనివ్వడు, పని రాక్షసుడు, ఈ పని తప్ప వేరే ప్రపంచం తెలియదు, వీడితో నా చెల్లెలు మధు ఎలా వేగుతోందో అని అనగానే ఆదిత్య ఒక్క చూపు సీరియస్గా విక్రమ్ వైపు చూశాడు. ఇక్కడ నీ చూపులకి ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరులే అని విక్రమ్ తన చైర్లో నుంచి లేచి నేను వెళ్తున్నానులే, నీ పనేదో నువ్వు చూసుకో పను రాక్షసుడా అని విక్రమ్ ఆదిత్యని తిట్టుకుంటూ తన క్యాబిన్ నుండి బయటకి వెళ్ళిపోతాడు. విజయ్ ఆదిత్య వైపు చూస్తూ హైదరాబాదులో 2 రోజులు స్టే చేయవలసి వస్తుంది బావా అని అంటాడు. ఆదిత్య విజయ్ వైపు చూసి నేను మధుని వదిలి ఎక్కడికి రాను విజయ్, నాకు వచ్చిన ఈ అవార్డు మధు కన్నా ఇంపార్టెంట్ కాదు విజయ్, నా లైఫ్లో మధు కన్నా నాకు ఏదీ ఇంపార్టెంట్ కాదు, అది ఏదైనా సరే ఈ అవార్డు దేముంది, ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరమైనా నేను నా భార్యతో కలిసి ఈ అవార్డుని అందుకుంటాను. ఇప్పుడు నేను మధు ఉన్న పరిస్థితులలో నా మధుకి నేను తన పక్కనే ఉండడం చాలా అవసరం అని చెప్పాడు ఆదిత్య. సరే నీ ఇష్టం బావా అని విజయ్ కూడా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.